మిథున దేవ విషయంలో ఒక్కసారిగా ఊహించని పెద్ద మలుపే జరిగింది. దేవ ఒక అమ్మాయి ఫోన్ చేసి అమ్మకి బాగలేదు అని చెప్పడంతో వెనుక ముందు కూడా ఆలోచించకుండా మిథున గాజులు కనపడటంతో ఎలా అయినా సరే వాళ్ళ అమ్మని కాపాడాలి అని ఆ గాజులు తీసుకుని వెళ్ళిపోయి ఉంటాడు. అయితే ఇంట్లో చెప్పకపోవడమే పెద్ద సమస్యలాగా మారిపోతుంది. మిథున గాజులు కనపడటం లేదు అంటూ ఇంట్లో వాళ్ళందరినీ అడగడము, దేవాని తీసుకెళ్ళండి సత్యమూర్తి దేవాన్ని చేసుకోవడం ఇదంతా జరుగుతుంది. అయితే దేవా లేని సమయంలో దేవ ఏ అమ్మాయికైతే వాళ్ళ అమ్మ కోసం సహాయం చేసి ఉంటాడో ఆ అమ్మాయి గాజులు పట్టుకొని వస్తుంది. మిథున ఆ గాజులను చూసి ఈ గాజులు నీ దగ్గరికి ఎలా వచ్చాయి అని అడగగానే ఇక దేవ గురించి చెప్తుంది. దేవ అన్నయ్య నాకు మా అమ్మకి ప్రాణం పోశాడు అంటూ చెప్తుంది. అదేంటి ఏం మాట్లాడుతున్నావు అంటే నాకు ఎవరు సహాయం చేయని సమయంలో అన్నయ్యకి ఫోన్ చేస్తే అన్నయ్యే ఈ గాజులు తీసుకుని వచ్చి నాకు ఇచ్చాడు. ఇవి తాకట్టు పెట్టుకొని మా అమ్మనైతే నేను బ్రతికించుకోగలిగాను. ఇప్పుడు నాకు డబ్బులు సమకూరాయి అని చెప్పని ఆ గాజులు అయితే మిథున చేతికి ఇస్తుంది. ఇదంతా సత్యమూర్తి ముందరే జరుగుతుందనమాట. ఇక శారదమ్మ అయితే తన కొడుకు ఏ తప్పు చేయలేదు అని సత్యమూర్తి వైపు చూస్తుంది. అసలు ఏం జరుగుతోంది ఇంట్లో నాకేం అర్థం కావడం లేదు అంటూ సత్యమూర్తి ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతాడనమాట. అయితే మిథున దేవ వచ్చిన తర్వాత ఒక్క మాట నాకు చెప్పొచ్చు కదా, ఎందుకు ఇలా చేశారు? గాజులు ఇలా ఒక అమ్మాయికి వాళ్ళ అమ్మని కాపాడుకోవడం కోసం అంటే నేను ఇవ్వనని చెప్తానా? నేను మనసున్న ఆడదాన్ని కదా అన్నట్టు చెప్తుందనమాట. అయితే దేవ ఏంటి ఇవన్నీ నీకు చెప్పాల్సిన అవసరం లేదు, అయినా ఆ క్రెడిట్ మొత్తం నేను నీకే ఇచ్చాను, నువ్వే సహాయం చేసావు అన్నట్టు చెప్పాను అంటే ఇప్పుడు క్రెడిట్ గురించి కాదు మాట్లాడడం, ఇప్పుడు అనవసరంగా మావయ్య గారు నిన్ను అపార్థం చేసుకున్నారు కదా, చేయి కూడా చేసుకున్నారు, అది నాకు చాలా బాధగా ఉంటుంది కదా అన్నట్టు చెప్తుంది. ఎవరు ఏమనుకున్నా కూడా అందరి దృష్టిలో నేను ఒక రౌడీలాగా ముద్ర పడిపోయాను, నన్ను ఆ రౌడీలాగానే ఉండిని అన్నట్టు దేవ వెళ్ళిపోతాడనమాట. కానీ మిథున మాత్రం దేవాల అందరూ రౌడీని చూస్తున్నా కూడా తనలో ఒక మంచి వ్యక్తి ఉన్నాడు అని కనిపెట్టేస్తుంది. వచ్చిన రెండో రోజే దేవా గురించి అర్థం చేసుకోవడం మొదలు పెడుతుందనమాట. కానీ దేవా మాత్రం మిథునని అర్థం చేసుకోవడం లేదు, పైగా తన దగ్గరకు కూడా రానివ్వడం లేదు. మిథునని చూస్తే చాలా చిరాకు పడుతూ కోప్పడుతూ ఎప్పుడెప్పుడు ఇంట్లోంచి వెళ్ళిపోతుందా అన్నట్టు చూస్తూ ఉంటాడు. అలానే ఏమైనా కామ్గా ఉంటాడా? ఉండడు. మిథున ఒక్క క్షణం తనకు దూరం అయినా కూడా తన ఆలోచనలతో సతమతం అయిపోతూ ఉంటాడు. మిథున దేవ మాట్లాడుకునేటప్పుడు సత్యమూర్తి చూస్తాడు. సత్యమూర్తిని చూసి దేవ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అయితే మిథున సత్యమూర్తి దగ్గరికి వెళ్ళి, మామయ్య గారు మీ కొడుకు ఎంత మంచివాడు నేను అర్థం చేసుకున్నాను, మరి మీరెందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు? ప్రతి ఒక్క విషయంలో తనని ఒక రౌడీలాగే చూస్తున్నారు, మీరు ప్రేమగా మాట్లాడి చూడండి, ఖచ్చితంగా దేవ మారుతాడన్నట్టు చెప్తుందనమాట. అయితే దేవ ఒక సమస్యలో ఇరుక్కోబోతున్నాడు. అది కూడా ఏంటి అంటే భాను చాలా తెలివిగల అమ్మాయి, బాగా చదువుకుంటున్న అమ్మాయి, ఎస్ఐ కావాలని తన కోరిక కదా. భానుకి ఇంట్లో వాళ్ళ నాన్న తాగబోతు నాన్న సంబంధాలు అయితే చూస్తున్నాడనమాట. అందులోనూ దేవాకి పడని ఇంకొక రౌడీ అనమాట. ఆ రౌడీనే భానుని పెళ్లి చేసుకోబోతున్నాడు అన్నట్టు తెలుస్తుంది. అయితే భాను ఏంటి నాకు ఈ పెళ్లి సంబంధం వద్దు వద్దు అని చెప్తూ ఉంటుంది. కానీ వాళ్ళ నాన్న వినిపించుకోడు అనమాట. ఇక వాళ్ళ అమ్మకు కూడా ఇష్టం లేదు. అదే సమయంలో దేవ అక్కడికి వెళ్ళి ఈ భానుని ఇంటికి తీసుకొని అయితే వచ్చేస్తాడు. ఇంటికి తీసుకొని రావడంతో భాను మిథున వైపు చాలా గర్వంగా చూస్తుంది. చూసావా, ఏ చేత అయితే నేను తీసుకొచ్చాను నాతో పొగరుగా మాట్లాడేవో అదే చేత నన్ను కూడా ఇంట్లోకి తీసుకుని వచ్చాడు అని. ఇక ఏముంది, ఇంట్లోకి ఇద్దరు రావడము, దేవా గురించి ఇద్దరు గొడవ పెట్టుకోవడము జరుగుతూ ఉంటుందన్నమాట. అయితే ఆ గొడవల్లో భాను చాలా కోపంగా మిథున మెడలో ఉన్న తాళిని తెంపబోతుంది. అయితే ఆ విషయం ఆ సీన్ చూసిన దేవాకైతే కోపం వస్తుంది. ఒక్కసారి తన మెడలో బలవంతంగా నేను తాళి కట్టిన దానికే నేను ఇప్పుడు గందరగోళంలో ఉన్నాను, ఇప్పుడు మళ్ళీ తన మెడలో తాళి తెంచి నాకు లేనిపోని గొడవలు అయితే తీసుకురాకు అని అయితే చెప్తూ మిథునకి చాలా సపోర్టివ్గా మాట్లాడతాడనమాట. అది చూసిన భాను ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇంకేముంది, మిథున దేవ అండం చూసి భానుకి విపరీతంగా వార్నింగ్ ఇస్తుంది. భార్యాభర్తల మధ్యలోకి రావాలనుకుంటున్నా, మేము ఇప్పుడు గొడవల్లోనే ఉండొచ్చు, కానీ ఎప్పటికైనా కలుస్తాం కదా, నీ మెడలో దేవ తాళి కట్టలేదు కదా. ఇలా భార్యాభర్తల మధ్యలోకి వచ్చి వాళ్ళ కాపురాన్ని చిచ్చుపెట్టాలని చూస్తే దేవుడు ఊరికే ఉంటాడనుకున్నావా? నాది అందులో శివపార్వతుల సమక్షంలో జరిగిన పెళ్ళి, నన్ను టచ్ చేస్తే ఆ దేవుడే నిన్ను చూసుకుంటాడు అంటూ భానుకి వార్నింగ్ ఇస్తుంది అనమాట. అటు దేవ అలా అండము, ఇటు మిథున ఒక్కసారిగా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలోకి భాను వెళ్ళిపోతుంది. ఎలా అయినా సరే దేవాన్ని దక్కించుకోవాలన్న పంతంతోనే ఉంటుంది, పెళ్ళైపోయిందన్న ఆలోచన వదిలేసి.